ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, యెరూషలేము తరువాత రెండవ సంఘముగా అంత్యొకయ సంఘం మనకు కనబడుతుంది. అంత్యొకయ నుండి బయలుదేరి పౌలు బర్నబాలు మొదటి సువార్త యాత్ర ఆసియా ఖండములోనే చేశారు. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. మార్కును బట్టి వాళ్ళిద్దరు విడిపోయారు. బర్నబా మార్కును ఏర్పాటు చేసుకొని తన స్వగ్రామమైన సొంత ద్వీపమైన కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరాడు. సంఘములను స్థిరపరచుతూ సురియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేస్తున్నాడు. ఆసియా ఖండములోని అన్నీ ఆ విధముగా సంచారం చేస్తూ ఉండగా తరువాత పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చాడు. ఎక్కడైతే రాళ్లతో కొట్టి చనిపోయాడని ఊరు బయటికి ఈడ్చి ఆ విధముగా హింసించారో అదే స్థలానికి వచ్చాడు మళ్ళీ. ఎందుకంటే తార్సుకు అవి దగ్గర పట్టణాలు చూడండి. ఎందుకంటే తన స్వగ్రామమైన తార్సు ఉంది చూడండి. తన స్వగ్రామమైన తార్సు, ఆయన తన స్వగ్రామానికి వెళ్ళాడు. ఈయన కూడా తన స్వగ్రామానికి రెండో యాత్ర బయలుదేరాడు. ఎక్కడి నుంచి? అంత్యొకయ నుండి బయలుదేరి లుస్త్రా దెర్బేకు వెళ్ళాడు. అంత్రేకో నుండి బయలుదేరి దెర్బే లుస్త్రాకు వెళ్ళాడు. రెండవ సువార్త యాత్ర ఇది. మొదటి సువార్త యాత్ర, మొదటి యాత్ర అంత్యొకయ నుండి బయలుదేరి ఆసియా ఖండంలోనే తిరిగాడు. తిరిగి వెనక్కి వచ్చారు. వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అంత్యొకయ నుండి బయలుదేరి లుస్త్రా దెర్బేకు వెళ్ళాడు. పైన తారుసు అని ఉంది చూడండి. తారుసు అంటే అది పౌలు స్వగ్రామం, సొంత నగరం. అది ప్రసిద్ధమైన పట్టణం అని దానికి పేరు. అంటే దాదాపు తన ప్రాంతంలోనే మళ్ళీ సేవ ప్రారంభించాడు. బర్నబా తన ప్రాంతానికి వెళ్ళాడు కుప్రకు. పౌలు కూడా తన ప్రాంతానికే సేవకు వెళ్ళాడు. లుస్త్రా దెర్బే. లుస్త్రాలో బలహీన పాదములు గల వాడిని స్వస్థపరిచాడు కదా. ఆ తర్వాత అక్కడ నుండి పౌలును కొట్టారు. చనిపోయాడు అనుకొని ఊరు బయటికి ఈడ్చేశారు. ఆ తర్వాత శిష్యులు అతన్ని కాపాడారు. తీసుకొచ్చి ఆ రాత్రి పరిచర్య చేశారు. తర్వాత బయలుదేరి మళ్ళీ సువార్త యాత్రకు పోయాడు. ఇలాగ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళా దెర్బేకు లుస్త్రకు వచ్చాడు. అక్కడ అమ్మా చూస్తున్నావా, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడు. తిమోతి ఇతను యవనస్తుడు. తిమోతి అనే మాటకు పేరుకు అర్థం దేవుని ఘనపరచువాడు అని అర్థం. దేవుని ఘనపరచువాడు అని అర్థం. ఆ తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వాడిని ఆ దినాల్లో శిష్యుడు అంటారు. ఈ దినాల్లో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు. లోకం క్రైస్తవులు అనే పేరు బైబిల్లో 3 సార్లే ఉంది. కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని పరిశుద్ధులు అనే మాట అనేక సార్లు ఉంది. లేక శిష్యులు అనే మాట కూడా చాలాసార్లు ఉంది.
ఆ విధముగా అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు తిమోతి. ఇతడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన ఒక యూదురాలి కుమారుడు. యేసు ప్రభువును నమ్ముకున్న ఒక యూదురాలి కుమారుడు. ఈ యూదురాలు ఆ పిల్లవాడిని ఎలా పెంచిందో ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. 2 తిమోతి పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, శక్తిగల అంటే రక్షణార్థమైన జ్ఞానం కలగాలంటే పరిశుద్ధ లేఖనాలు కావాలి. అవి ఎటువంటివి? శక్తిగల పరిశుద్ధ లేఖనాలు. బాల్యము నుండి నీవెరుగుదు అంటే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యములో పెంచింది ఆమె దేవుని వాక్యములో చిన్నప్పటి నుంచి పెంచింది. ఎవరు? యూదురాలైన సహోదరి దేవుని వాక్యంలో పెంచింది. ఆమె పేరు కూడా మనకుందో చూడండి. 2 తిమోతి పత్రిక, ఇదే పత్రికలో 3-5 వచనాల్లో చివరి లైన్లు. ఆ విశ్వాసము మొదట ఈ అవయైన లోయలోను. తిమోతి తల్లి పేరేంటి? యునైక్ అంటే యునైసి అంటున్నారు ఇప్పుడు. యునైసి మేడం ఉంది కదా, అది దాన్ని యునైకే అంటారు. ఆ యునైకే పేరే పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. కానీ ఆమెలాగా ఉంటున్నారో లేదో మనకు తెలియదు, కానీ పేరు మాత్రం పెట్టుకుంటున్నారు. తన కొడుకును చిన్నప్పటి నుంచి పరిశుద్ధ లేఖనాల్లో పెంచింది. చిన్నప్పటి నుంచి ఎలా పెంచింది? పరిశుద్ధ లేఖనాల్లో పెంచింది. ఎట్లా? బాల్యము నుండి వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుకు ఎలాగో నేర్పాడో అలాగే యూదురాలైన ఈ సహోదరి యునేకే తన కుమారుడికి నేర్పింది. ఏమి నేర్పింది? శక్తిగల పరిశుద్ధ లేఖనాలు. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు నేర్పింది. నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు అన్నాడు. ఎవరి వల్ల నేర్చుకున్నాడు? తల్లి వల్ల. వాటి మీద నిలకడగా ఉండు అన్నాడు. పరిశుద్ధ లేఖనాలు తల్లి దగ్గర నేర్చుకున్నారు. అమ్మా, తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకు ఏం నేర్పుతున్నారు? ఇది ప్రశ్న మనల్ని దేవుడు అడుగుతున్నాడు. మీ బిడ్డలకు ఏమి నేర్పుతున్నారు? బ్రతకటం నేర్పుతున్నారా? దేవునిలో పరిశుద్ధ లేఖనాల ప్రకారం జీవించేవాడుగా నేర్పుతున్నారు? చూడండి, యునేకే తన కుమారుణ్ణి పరిశుద్ధ లేఖనాల్లో పెంచిందంట, నేర్పి పెంచిందంట. తల్లిదండ్రులకి అందరికీ ఇది ఒకటి సవాల్. నీ బిడ్డలను నువ్వు ఎలాగూ పెంచావు? చాలాసార్లు ఈ విషయాల్లో మనం సిగ్గుపడాల్సిన విషయం. నేను కూడా చెప్తున్నా, నేను అసలు బిడ్డలను పెంచలేదులేండి. పెంచింది వాళ్ళ అమ్మాయి కానీ నేను కాదు. నేను ఎంతసేపటికి ఆ డ్యూటీల మీద తిరిగేవాడినే కానీ నేను పెంచలే. కాబట్టి తర్వాత నేను రక్షించబడిన తర్వాత మాత్రం ప్రతిదినం ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకునేవాళ్ళం. కాబట్టి చిన్నప్పటి నుంచి పరిశుద్ధ లేఖనాల్లో యునేకే అనబడిన అతని తల్లి శక్తిగల పరిశుద్ధ లేఖనాల్లో పెంచింది. అందువలన ఆ కుర్రవాడు ఎలా తయారయ్యాడు కానీ సంగతి ఏమో మనకు తెలియదు. కానీ వాళ్ళమ్మ యూదురాలు
వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు, యూదుడు కాదు. మరి నమ్మనోడిని ఎందుకు చేసుకుందో మనకు తెలియదు, కానీ యూదురాలైన ఈమె మరి గ్రీసు దేశస్థుడైన తన భర్తను ఎందుకు చేసుకుందో మనకు తెలియదు, కానీ ఆ గ్రీసు దేశస్థుడిని చేసుకుంది. యూదురాలైన యునేకేకు గ్రీసు దేశస్థుడైన వాడికి పుట్టిన వాళ్ళే తిమోతి. కాబట్టి ఇతని పరిస్థితి అది. అతడు లుస్త్రలోను ఈకోనియాలోనున్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఎట్లా ఉన్నాడట ఈ కుర్రవాడు? మంచి పేరు. సుగంధ తైలము కంటే ప్రసంగి గ్రంథం 7:1 సుగంధ తైలము కంటే అది మంచి పేరు మేలు. అంటే అత్తర్లు, వాసన వచ్చే అత్తర్లు అవి రాసుకునే కంటే పేరు మంచిదిగా ఉండాలి. కొంతమంది ఎట్లా ఉండదు, పేరు మంచిది ఊరు దిబ్బ, పేరు ఏదో అంటారు కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా, పేరు అయితే గొప్ప పేరే, కానీ ఊరు దిబ్బ అంట ఏదో. కాబట్టి అలా ఉండాల. మంచి పేరు ఎక్కడ? సహోదరుల మధ్య, సహోదరుల వలన. నమ్ముకున్న తర్వాత సంఘములో సహోదరుల వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడట. అమ్మా అయ్యా, ఈ రాత్రి ఒక మాట అడుగుతాను. సహోదరుల మధ్య నీకు మంచి పేరుందా? సంఘములో నీకు మంచి పేరుందా? లేక నాకు మంచి పేరుందా? మంచి పేరుందో లేదో మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి. మంచి పేరు కలిగి ఉండాలి. ఆ అమ్మాయి సంఘములో మంచిగా ఉంటుంది, మంచి ప్రార్థనా పర్రాలు, మంచి లేఖనాలు చదువుతూ ఉంటుంది, మంచిగా పరిచర్య చేస్తూ ఉంటుంది అని మంచి అనేది నీ పేరు తర్వాత రావాలి. 10వ అధ్యాయంలో మనం చదివాం కదా, కొర్నేలియను భక్తిపరుడు ఒకడు. కొర్నేలియను భక్తిపరుడు. కొర్నేలి అనే పేరు అనేక మంది పెట్టుకోవచ్చు, కానీ ఈ కొర్నేలి ఎటువంటి వాడు? భక్తిపరుడు. కాబట్టి అలాగా ఇతడు శిష్యుడు. రెండోది, సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఎప్పుడైతే ఆ మంచి పేరు అతన్ని గూర్చి వినబడిందో, పౌలు ఏమన్నాడు చూడండి, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి. పౌలు ఏం కోరుకున్నాడట? ఆ కుర్రోడు నాతో రావాలి. ఎందుకు? ఆ కుర్రోడికి మంచి పేరు ఉంది, మంచి పేరు గల్లవాడు నా ఎమ్మట రావాలా అని కోరుకున్నాడు పౌలు. పేరు సరిగా లేకపోతే, సాక్ష్యం సరిగా లేకపోతే అటువంటి వాడిని మనం సేవలో తీసుకెళ్ళకూడదు. సాక్ష్యం సరిగా ఉండాలి సేవకు రావాలంటే. కాబట్టి పౌలు కోరుకున్నాడట ఆ అబ్బాయి నాతో రావాలి అని. అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలుసు కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించను. ఇది వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, అపోస్తులులే, పెద్దవాళ్లే, అసలు సున్నతి విషయంలోనే కదా గొడవ వచ్చింది. యెరూషలేము ఎందుకు పోయారు? సున్నతి విషయంలోనే తేడా వచ్చినప్పుడు పోయారు. సున్నతి విషయంలో తేడా వచ్చింది కాబట్టే పోయారు. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? సున్నతి చేయించాడు. అది మనం అపోస్తలుడి మీద తప్పు పట్టడం కాదు, కానీ
అయినా పౌలు ఎవరికి సువార్థికుడు, ఎవరికి సువార్త సామర్థ్యం ఇచ్చాడు ప్రభు? అన్ని జనులకు. అన్ని జనుల మధ్య అన్ని జనులుగా ఉండే సువార్త చెప్పొచ్చుగా, అన్ని జనులు ఉండొచ్చుగా. అంటే నువ్వు లేస్తే యూదుల సమాజ మందిరానికి వెళ్తావు. యూదులకు సువార్త చెప్పమని పేతురుకు దేవుడు చెప్పాడు. నువ్వేమన్నా లేస్తే యూదుల సమాజ మందిరానికి వెళ్తావు. యూదుల సమాజ మందిరాన్ని బొమ్మని నీకు చెప్పలేదుగా దేవుడు. ఇప్పుడు యూదుల సమాజ మందిరానికి పోవటానికే కదా తిమోతికి సున్నతి చేయించింది. లేకపోతే తిమోతికి సున్నతి చేయించాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆ విధముగా సున్నతి చేయించాడు. వారు ఆ పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. సరే, ఏమని? విగ్రహాలకు పెట్టినది తినకూడదని, రక్తమును తినకూడదని, గొంతు బిసిగిన దాన్ని తినకూడదని, జారత్వమును విసర్జించాలని, ఇవి యెరూషలేములో అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన వాటిని వారు చెప్పారు. మంచిదే. దేనికి ఈ వీటిని తీసుకున్నారు? సున్నతి లేకుండా చేయటానికి తీసుకున్నారు. సున్నతి అక్కర్లేదు, ఈ దాల్లే అని చెప్పడానికే తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈయన సున్నతి చేయించాడు. సహోదరులారా, ఆ విధముగా విధులు గైకొనుటకు వాటిని వారికి అప్పగించింది కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అనుదినము లెక్కకు విస్తరించున్నాయంటే అనుదిన సేవ చేశారు, ప్రతిరోజు సేవ చేశారు. అందువలన అనుదినము సంఘములు విస్తరించుచుండెను. దేవుని సంఘము విస్తరించాలంటే అనుదిన సేవ అవసరం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, సంఘములు విశ్వాసమందు స్థిరపడాలంటే, అనుదినము లెక్కకు విస్తరించాలంటే అనుదిన సేవ జరగాలి. అనుదిన సేవ జరిగితేనే సంఘములు విస్తరిస్తాయి. నియామక కూడికలు కాదు, నియామక కూడికలనేవి కొత్త నిబంధనలో లేవు. అనుదిన పరిచర్య ఉంది, కానీ కొత్త నిబంధనలో ఫలానా రోజే కూడికని అక్కడ కొత్త నిబంధనలో లేదు. కాబట్టి కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే అనుదినము సేవ చేయాలి, అనుదినము దేవుని వాక్యం ప్రకటించాలి, అనుదినము సువార్త ప్రకటించాలి, అనుదినము యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రజలు రావాలంటే సువార్త ప్రకటించాలి, అప్పుడు వస్తారు. ఆ విధముగా అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందువల్ల. ఎందుకని? నువ్వు లేస్తే సమాజ మందిరానికి పోతుంటవి, నా ప్రజలు నా వాళ్ళు అంటుంటవి. చూడండి, అనలేదా? చూడు, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం చదువురండి. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడునై ఉండకూడదును. ఎవరి కోసం అంట? ఎవరి కోసం? దేహ సంబంధుల కోసం. దేహ సంబంధులు అంటే బంధువుల కోసం.
ఇశ్రాయేలు గోత్రికుల కోసం, బెన్యామీను గోత్రికుల కోసం, తన వారి కొరకు, సున్నతి పొందిన వారి కొరకు, సున్నతి పొందిన వారి కొరకు క్రీస్తు నుండి వేరవుతాడంట. అంత ఇది ఉంది. తర్వాత చూడండి 10:1 రోమాపత్రిక 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీల రక్షణ కొరకు ఇతనికి హృదయాభిలాష ఉంది, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకు ఉంటే పర్వాలా, నీకు ఇవ్వలేదుగా. ఇశ్రాయేలీలకు సువార్త చెప్పమని నీకు దేవుడు చెప్పలేదుగా. ఎవరికి చెప్పమన్నాడు? సున్నతి పొందని వారికి, అన్యజనులకు సువార్త చెప్పమన్నాడు, కానీ ఇశ్రాయేలీలకు చెప్పమని చెప్పలేదుగా. ఇశ్రాయేలీలకు పేతురుకి ఇచ్చాడు ప్రభు. పేతురు చూసుకుంటాడు, నీకెందుకు అంటే అదేమంటే నా వాళ్ళు రక్షణ పొందాల, నీకు నీ వాళ్ళ దగ్గర ఇవ్వలేదుగా, నువ్వేమన్నావు? సరే ఇక్కడే సేవ చేస్తావేమోనని మేలకొండ పౌలు ప్రభు అప్పగించాడు. అప్పగించి ఏం చేశాడు? చేసినప్పుడు నువ్వేమన్నావు? అయ్యా ఇక్కడ నన్ను చంపుతారు వీళ్ళు, నేను వీళ్ళ మధ్య పనిచేశాను కదా, ఇదివరకు సంఘాన్ని హింసించాను కదా, ఇప్పుడు నేను వాళ్ళ మధ్య పనిచేస్తే వాళ్ళు నన్ను అంగీకరించరు కదా, నన్ను వ్యతిరేకిస్తారు కదా అని అన్నావు ప్రభువుతోటి. ప్రభు ఏమన్నాడు? సరే, నువ్వు ఇక్కడ సంఘాన్ని హింసించావు, కొంతమందిని చంపించావు, స్టెఫను మరణానికి కారణం కూడా నువ్వు కూడా ఉన్నావు, కాబట్టి ఇక్కడ వద్దు, అన్ని జనుల దగ్గర పంపిస్తానని పంపించాడు. అన్ని జనుల దగ్గర పంపిస్తానంటే నీకు ఇంకా శరీరంలో పోలేదా? నీ వాళ్లే కదయ్యా నిన్ను చంపి ఊరు బయటికి ఈడ్చారు, నీ వాళ్లేగా. ఇంకా చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం. మొదటి అధ్యాయం 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయం, మొదటి వచనం. సరే, దేవుడు విసర్జించలేదు నిజమే, కానీ వాళ్ళ మధ్య పరిచయం నీకు ఇవ్వలేదుగా దేవుడు. ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. మరి నీకెందుకు అంత తపన? నీకు ఇవ్వలా, పేతురుకి ఇచ్చాడు దేవుడు. చూడండి 13వ వచనం, 11:13. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడైన ఉన్నాను. మంచిదే, చెప్పాడు కదా, ఒప్పుకున్నావు, ప్రభు దగ్గర చెప్పాడు, నీకు అన్ని జనులకు అపోస్తలుడుగా పెడుతున్నాను అన్నాడు. కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని చేయి. అన్ని జనులకు సువార్త చెప్పు, వాళ్ళకి రోషం వస్తే రాని. ఎవరు? ఇశ్రాయేలీలకి. నీ దేహ సంబంధులకు రోషం వచ్చేటట్టు చెయ్యి. మాకు చెప్పకుండా వాడ చెప్తున్నాడు ఏందంటావా? మీకు చెప్తే నన్ను రాళ్లతో కొడుతున్నారు కదా అబ్బాయి, కాబట్టి నేను అన్ని జనులకు చెప్తానని ఒకసారి అన్నావు కదా నువ్వు. ఎందుకు నువ్వు ఆ విధంగా దేహం లాగిద్దండి. అది శరీరము ఎంత అపోస్తులుడైనా శరీరము లాగుతానే ఉంది. బర్నబాలు లాగలా, బర్నబా వాడు మేళాలను కలుపుకొని పోలా, అంతే. నువ్వు కూడా అంతే. నేను కాదయ్యా ఇశ్రాయేలీల మధ్య సేవ చేస్తానని నువ్వు అన్నట్టయితే సరే ప్రభు అలాగే చెయ్యి అనేవాడుగా. నువ్వే కాదన్నావుగా. ఏమని? అయ్యా నేను ఇక్కడ అనేక మందిని చంపాను, అనేక మందిని చెరసాల్లో వేశాను, అనేక మందిని బాధ పెట్టాను, సంఘాన్ని హింసించాను.
సంఘాన్ని హింసించాను, కొంతమందిని చెరసాల్లో వేశాను, స్టెఫను మరణానికి కారణం నేనేను అని అన్నావు. అన్నప్పుడు సరే ఇశ్రాయేలులకు వద్దులే, నువ్వు పోయి అన్ని జనులకు చెప్పు అన్నాడు ప్రభు. అన్ని జనులకు అపోస్తులుడుగా పంపించాడు. ఆ మాట అంటున్నావుగా, అన్ని జనుల అపోస్తులుడైన ఉన్నాడు. మళ్ళీ నీ ప్రజల గురించి ఎందుకు నీకు? నీ ప్రజల గురించి నీకెందుకు? నీ ప్రజలకు వేరే వాళ్ళని పెట్టాడు కదా పేతుర్ని. ఏందంటే శరీరం లాగుతానే ఉంటుందండి. ఈ శరీరములో ఉండాం కానీ శరీరం మనల్ని వదిలిపెట్టదు. నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, అది ఎంతకాలం ఇంకా నా వాళ్ళు అని ఊగులాడతారు? పౌలు ఊగులాడినట్టు నువ్వు కూడా ఊగులాడుతావా? నా వాళ్ళు అని ఎంతకాలం ఊగులాడుతావు? నీ వాళ్ళు నీతో పరలోకానికి వస్తారా? అందరూ వస్తారా? అందరు రారు కదా. అందరు రారు కదా. రాని వాళ్ళతో నీకెందుకు? ఇశ్రాయేలీలు అంటావా? వస్తారు. ఎందుకంటే అక్కడే చూడు, రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయంలోనే ఇశ్రాయేలీల గురించి రాయబడిన మాట నువ్వే రాసావుగా మాట. చూడు 11వ అధ్యాయం 26, 27 వచనాలు. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. వారి పాపమును పరిహరించినప్పుడు నా వల్ల కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతాడని ప్రభువే చెప్పాడు. లేఖనం చెబుతుంది. నీకెందుకు ఆ తపన? వాళ్ళు రక్షించబడతారని ప్రభువు రాశాడు కదా, రాయించి పెట్టాడు కదా. కాబట్టి ఎంత భక్తుడైనా ఆ శరీరం అనేది పోదండి. అది ఎంత భక్తుడైనా శరీరం అనేది పోదు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. శరీరానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోషపెట్టదు. ఆత్మానుసారమైన మనస్సు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టింది. ఆ విధముగా లెక్కకు విస్తరించుతున్నాడు. ఆసియాలో వాక్యం అప్పుడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ 8వ వచనం 6వ వచనంలో ఏమన్నాడు? అట్టయితే నువ్వు ఆసియాలో వాక్యం చెప్పకూడదు. అది నువ్వు సున్నతి చేయించావు కదా తిమోతికి. సున్నతి చేయమని దేవుడు చెప్పాడా? అన్ని జనులకు సున్నతి చేయమని దేవుడు చెప్పాడా? లేక పెద్దలు చెప్పారా? అపోస్తులు చెప్పారా? యెరూషలేములో ఉన్న సంఘం చెప్పిందా? చెప్పలేదు కదా. నువ్వెందుకు చేయించావు? ఏమన్నాడు పరిశుద్ధాత్ముడు? చూడండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదు. ఆసియాలో వాక్యం చెప్పాక బాబు, నువ్వు ఎంతసేపుడు యూదుల సమాజ మందిరంలోకి పోతున్నావు, వాక్యం చెప్పబాక అని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున వాళ్ళు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బితినియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు. అంటే ఆసియా ఖండంలోనే వాళ్ళ ప్రాంతాల్లోనే తిరగాలని ప్రయత్నం చేశాడు. చేస్తుంటే యేసు యొక్క ఆత్మ ఏమన్నది? యేసు యొక్క ఆత్మ వారిని, దేవుని ఆత్మ ఆటంకపరుస్తాడు. మనలో ఉన్న స్వభావాన్ని బట్టి, మనలో ఉన్న స్థితిని బట్టే దేవుని ఆత్మ ఆగయ్యా, నీకు ఇంకా అది బాగలేదు, నువ్వు ఇక్కడ వద్దులే, పూర్తిగా అన్యజనులు ఉన్నారు అక్కడ బాధ అంటున్నాడు. ఎక్కడ? ఐరోపా ఖండంలో. ఇక్కడంటే మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, మీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి నువ్వు చేపకి యూదుల సమాజ మందిరానికి వెళ్తున్నావు కాబట్టి పోబాక. ఎంతమంది పోవట్లే ఈ దినాల్లో? నా వాళ్ళందరూ ఎడగబోతున్నారని పోవటం, దగ్గరని పోవటం. ఎంతకాలం ఈ శరీర సంబంధమైన జంజాటంలో ఉంటారు?
బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. రెండు సార్లు ప్రయత్నం చేశారు. ఆసియా ప్రాంతంలోనే సేవ చేయాలని 2 సార్లు ప్రయత్నం. ఇటుపోతుంటే పోబాక అన్నాడు పరిశుద్ధాత్మ, ఇటుపోతుంటే పరిశుద్ధాత్ముడు పోవద్దన్నాడు. ఎందుకని? నీలో పోలాది, నీలో శరీర సంబంధమైన ఆ విధానం ఉంది, ఆ స్వభావం ఉంది, అది అందరిలో ఉంటుంది. కానీ దాన్ని వాక్యం ద్వారా ఖండించుకొని పోవాలా. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఈ త్రోయ అనేది ఆసియా ఖండం ఐరోపా ఖండానికి మధ్యలో ఉంది. చూడండి, మీరు పటంలో చూడండి, త్రోయ అనేది ఎక్కడుందో, ఒకసారి పటంలో చూడండి. ఖచ్చితంగా మధ్యలో ఉంది. సముద్రాకే త్రోయ, అస్సు, పెర్గము, పుర్ణ, ఎపెసు, మెలేతు, క్రోసు అవన్నీ ఒక లైన్గా ఒక గీత పెట్టు. అవతలదంతా ఆసియా ఖండం, యువతలదంతా ఐరోపా ఖండం. త్రోయ అనేది సెంటర్లో ఉంది. అటు ఆసియాకి ఇటు ఐరోపాకి సెంటర్లో త్రోయ ఉంది. త్రోయ దగ్గర నుంచి నువ్వు ఒక గీత పెడితే పైనుంచి కిందకి, త్రోయ దగ్గర నుంచి పైనుంచి కిందకు ఒక గీత పెడితే ఇటు పక్క కుడి పక్క అంతా ఆసియా ఖండం, ఎడం పక్కనంతా ఐరోపా ఖండం. అందుకని అటు పోతున్నా వద్దన్నాడు పరిశుద్ధాత్మ, ఇటు పోతున్నా వద్దన్నాడు. వద్దు, నువ్వు ఎటు పోవద్దు, నువ్వు పోవాల్సిన స్థలం ఉంది, ఆగు అన్నాడు. త్రోయ అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న స్థలం కాబట్టి, అక్కడ సంఘం ఉంది కాబట్టి అక్కడ ఆగిపోయాడు. పోనీట్ల పరిశుద్ధాత్ముడు పోనీకపోతే ఆడ ఆగిపోయాడు. మనలాగా ఎటొకటి పోదామని అనుకున్నవాడు కాదు. ఎటొకటి పోరు అపోస్తులు, ఎటొకటి పోవటానికి కుదరదు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పోవాలా. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నీ అంతటా నువ్వు పోతే, దేవుని సేవకు చాలామంది వస్తున్నారు, నీకు ఆత్మ నడిపింపు ఉందా? ఆత్మ నడిపింపు ఉందా? ఎవరన్నా నిన్ను రమ్మని పిలిచారా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలా. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా పోతే ఆ సేవ ఫలభరితంగా ఉండదు. కాబట్టి అప్పుడు త్రోయలో ఆగిపోయాడు. త్రోయలో ఆగి ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. ఇంకా అయ్యా, అయ్యా, మరి అటుపోటంటే నీ ఆత్మ అడ్డగించాడు, ఇటుపోతుంటే నీ ఆత్మ అడ్డగించాడు, నేను ఎక్కడికి పోవాలా? ఆగినప్పుడు ఆగిన చోట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తా కూర్చున్నారు, తింటున్నారు, సంఘంలో కూర్చున్నారు. అంతలోకి ఏమైందో చూడు, 9వ వచనం. అతడు మాసిడోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిడోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతన్ని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము. అది సేవకు పోవాల్సిన చోటుని దేవుడు చూపిస్తున్నాడు. మాసిడోనియా దేశస్థుడంటే యూరప్ ఖండంలో ఉన్న మాసిడోనియా ప్రాంతం. యూరప్ ఖండంలో ఉన్న మాసిడోనియా ప్రాంతపోడు ఒకడు, అంటే ఐరోపా ఖండముడు ఒకడు వచ్చి దర్శనంలో కనపడుతుంది, అయ్యా మాకొచ్చి సహాయం చేయమని. అది ఆసియా వాడు కాదు, మాసిడోనియా వాడు, బితునియా వాడు కాదు, గలతీవాడు కాదు. అమ్మా, ఎవరు? బితునియవాడు కాదు, గలతీవాడు కాదు, పృంగియావాడు కాదు. మాసిడోనియా అంటే ఐరోపా ఖండముడు వచ్చి పిలుస్తున్నాడు దర్శనంలో, మాకొచ్చి సహాయం చేయ్యా అని. అప్పుడు పౌలు లేచాడు. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిడోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. వెంటనే మాసిడోనియాకు వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఎందుకని? దేవుడు పిలుస్తున్నాడు.
మాసిడోనియా వ్యక్తి మాకు వచ్చి సహాయం చేయ్యా, మాకు సువార్త చెప్పమన్నట్టుగా దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు పౌలుకు. అది చూసి అప్పుడు మాసిడోనియా దేశస్థుడు పిలుస్తుంటే అక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడని అప్పుడు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నారు. అక్కడి నుంచి మనం నెక్స్ట్ పారాలో ఫిలిప్పై ఐరోపా ఖండంలో ఫిలిప్పై పట్టణానికి వెళతారు. అది తర్వాత చదువుకుందాం.